ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏం మాట్లాడుతున్నావు? నేను అసలు ఇంట్లోనే లేను. నేను మందుల కోసమని బయటకెళ్ళి వస్తుంటే అది నువ్వు ప్రీతి వదినా ఓసై దుర్మార్గురాలా, కేర్ టేకర్ అంటూ గెటప్ మార్చుకుని వచ్చి మా ఇంట్లో చేరి ఇప్పుడు ఇంత దుర్మార్గానికి ఉడికెట్టిందే నువ్వా? అసలు మా అమ్మను చంపాల్సిన అవసరం నీకేం వచ్చింది వదినా? దర్శన్, ఎవర్రా వదిన? మనుషుల ప్రాణాలు తీయాలని చూసిన దీన్ని వదిన అనరు, రాక్షసి అంటారు. ఈ ఇంటికి కేర్ టేకర్ అవసరం ఏర్పడింది అంటే మా వదిన గారికి యాక్సిడెంట్ అవడం వల్లే. నువ్వు కేర్ టేకర్గా ఎంటర్ అయ్యావు అంటే ఆ యాక్సిడెంట్ కూడా నువ్వే చేసుంటావు. ప్రేమ అంటూ ఇంట్లో ఉన్న బిడ్డని తీసుకుని వెళ్ళిపోయావు. ఆస్తిలో వాటా అంటూ ఈ కుటుంబంతో వచ్చి గొడవ పడ్డావు. ఇప్పుడు కూడా ఇంతగా దిగజారిపోవడానికి గల కారణం ఆస్తి కోసమేనా? అదే అయ్యుంటుందా ఆనందా? ఏంటండి ఇది? మీరు వీళ్లతో ఎంత గొడవ పడినా, 10 మందిలో అత్తయ్య గారిని ఎంత అవమానించాలని చూసినా, వీళ్ళంతా మిమ్మల్ని తప్పుగా అనుకున్నా, అత్తయ్య గారు మాత్రం మీరు చేసిన తప్పుని ఎప్పటికైనా సరిచేసుకుంటారులే అనుకున్నారు. ఎప్పుడూ మిమ్మల్ని కోడలిగానే అనుకున్నారు. ఈ ఇంటికి పెద్ద కోడలనే చెప్పేవారు. అలాంటి ఆవిడ్ని చంపాలని చూస్తున్నారా? మనుషులనే వాళ్ళు చేస్తారా ఇలాంటి పని? ఇదేంటి ఇక్కడ ఆపారు? కాఫీ తాగి వెళ్దాం. కాఫీయా? అర్థమైంది. గతంలో లాగా ఇప్పుడేం జరగదు. మిమ్మల్ని వదిలి వెళ్ళిపోను. నాకు తెలుసు, త్వరలో నాకు చిటికెన వేలు అందించి ముందుకు నడిపే మీరే నన్ను వదిలేసేందుకు వెళ్ళిపోతారు. అంటే యాక్చువల్గా మీతో కొంచెం మాట్లాడాలి. కాఫీ తాగుతూ మాట్లాడుకుందామని. పదండి.
ఎక్స్క్యూజ్ మీ 2 కాఫీ. ఏదో మాట్లాడాలి అన్నారు, మాట్లాడరేంటి? ఏమండి, ఆ చెప్పండి. కాఫీ చల్లారిపోతుంది, తాగండి. నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. అవును, ఎప్పటినుంచో ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. చాలాసార్లు ట్రై చేశాను కూడా, బట్ వీలు కాలేదు. ఇప్పుడైతే చెప్పేస్తానండి. యాక్చువల్గా నాకు మీరంటే చాలా ఇష్టమండి. ఈ మాటలన్నీ ఎందుకు? ఒక్క మాటలో నేనంటే ఇష్టమని చెప్పేయచ్చు కదా. యాక్చువల్గా నేను 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 ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. నా గురించే చెప్తున్నారనుకుంటా. తన పేరొచ్చి సమీరా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.